Bro E-commerce Solutions. లాస్ట్ వీడియోలో మనం డెస్క్టాప్ మోడ్లో సింపుల్ ప్రొడక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో నేర్చుకున్నాం. ఈ రోజు వీడియోలో మనం ఫోన్ మోడ్లో WooCommerce యాప్లో సింపుల్ ప్రొడక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా నేర్చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్లో WooCommerce అని సెర్చ్ చేద్దాం. అలా సెర్చ్ చేశాక WooCommerce యాప్ డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అవుదాం. ఈ లాగిన్ అనేది ఫస్ట్ మన డొమైన్ నేమ్ ఇచ్చి దాని తర్వాత మన యూజర్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. ఎలా అయితే మనం డెస్క్టాప్లో లాగిన్ అయ్యామో అవే క్రెడెన్షియల్స్తో ఫోన్ మోడ్లో కూడా లాగిన్ అవ్వచ్చు. ఇలా మనం లాగిన్ అయిన తర్వాత కింద మొబైల్ ప్యానెల్లో థర్డ్ ఐకాన్ ప్రొడక్ట్స్ క్లిక్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అక్కడ ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్లో మనం సింపుల్ ఫిజికల్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేద్దాం. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ప్రోడక్ట్ ఇమేజెస్ తెచ్చుకోవచ్చు. ఇమేజెస్ అనేవి మన డివైస్ నుంచి కానీ ఆర్ ఫోటో తీసుకోవడం కానీ లేదా మీడియా లైబ్రరీ నుంచి కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను మన డివైస్ నుంచి కొన్ని ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇమేజ్ అనేది ప్రొడక్ట్ ఇమేజ్గా కనిపిస్తుంది. మిగతావి ప్రొడక్ట్ గ్యాలరీలో కనిపిస్తాయి. దాని తర్వాత మనం ప్రొడక్ట్ టైటిల్ ఇచ్చుకుందాం. టైటిల్ నేను ఇక్కడ ఎలిగెంట్ సిల్క్ శారీగా తీసుకుంటున్నా. ఇదే మన ప్రొడక్ట్ టైటిల్. దాని తర్వాత డిస్క్రైబ్ యువర్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ యొక్క డిస్క్రిప్షన్. ఎలా అయితే మనం డెస్క్టాప్ మోడ్లో డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నామో ఇలా మనం డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత ప్రైస్. ఇక్కడ యాడ్ ప్రైస్ క్లిక్ చేస్తే ఇలా రెగ్యులర్ ప్రైస్ అండ్ సేల్ ప్రైస్ని నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఇలా ఈ ప్రైజెస్ ఇచ్చేసిన తర్వాత దాని కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అదే స్కెడ్యూల్ సేల్. అంటే మనకి సేల్ ఎంతవరకు అయితే ఉంటుంది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మన ఈ సేల్ ఫ్రమ్ ఈ డేట్ నుంచి ఇంకో డేట్ వరకు ఉంటుంది అని చెప్పుకోవడానికి ఇక్కడ మనం ఆ సేల్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే మంత్, ఇయర్ అండ్ డేట్ని ఇక్కడ మనం ఫ్రమ్ టు రెండు పెట్టుకోవచ్చు అన్నమాట. దీని తర్వాత మనం బ్యాక్కి వచ్చేస్తే ఇన్వెంటరీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇన్వెంటరీ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే దీనిలో SKU నెంబర్ అండ్ స్టాక్ స్టేటస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ SKU నెంబర్ని నేను శారీ 001గా ఇస్తున్నా. దాని తర్వాత స్టాక్ స్టేటస్ అంటే ఇన్ స్టాక్, అవుట్ ఆఫ్ స్టాక్, ఆన్ బ్యాక్ ఆర్డర్. ఇక్కడ నేను ఇన్ స్టాక్ని సెలెక్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. అదే మేనేజ్ స్టాక్. మేనేజ్ స్టాక్ అనేది ఆన్ చేస్తే మనకి ఎంత స్టాక్ ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ ఆర్డర్స్ అంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. అలౌ చేసుకోవచ్చా, డు నాట్ అలౌ అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అండ్ దాని కింద లిమిట్ పర్ ఆర్డర్ అనేది కూడా మన ఇష్టం బట్టి ఆన్ చేసుకోవచ్చు ఆర్ ఆఫ్ చేసేయచ్చు. దాని మీనింగ్ ఏంటి అంటే మనకి ఒక ఆర్డర్కి 1 ఐటెం మాత్రమే సోల్డ్ చేయొచ్చు అనేది దాని అర్థం. దాని తర్వాత బ్యాక్కి వచ్చేస్తే ఇంకా మనం ఇంకేమైనా ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలి అంటే మనం యాడ్ మోర్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తాం. అక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం కేటగిరీ ఇవ్వలేదు. కేటగిరీస్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చాలా కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఇవి ఆల్రెడీ ఇచ్చిన కేటగిరీస్. అండ్ మీరు కొత్త కేటగిరీ ఇవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న యాడ్ న్యూ కేటగిరీ అని క్లిక్ చేస్తే అక్కడ మీకు కావాల్సిన కేటగిరీ అని టైప్ చేయొచ్చు లేదా ఎగ్జిస్టింగ్ కేటగిరీస్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు. అండ్ కేటగిరీస్ అయితే ఇచ్చేసాం. దాని తర్వాత ఆప్షన్స్ ట్యాగ్స్ అంటే మీ ప్రోడక్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనం ట్యాగ్స్ ఇచ్చుకుంటాం. దాని తర్వాత మన షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో ఇక్కడ యాడ్ మోర్ డీటెయిల్స్లో షార్ట్ డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసి నేను ఏదైతే నా ప్రోడక్ట్కి షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి అనుకుంటున్నానో, సపోజ్ ప్రోడక్ట్ బ్లౌజ్ అనేది స్టిచ్డ్ ఆర్ అన్స్టిచ్డ్ అండ్ ప్రోడక్ట్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పడానికి కానీ లేదా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటే దాన్ని నేను ఈ ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా ఈ యాడ్ మోర్ డీటెయిల్స్లో షిప్పింగ్ ఆప్షన్స్ అనేవి కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ మనం వెయిట్, లెంత్, విడ్త్, హైట్ ఇలా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను నా ప్రోడక్ట్కి అయితే నేను ఇవేమీ మెన్షన్ చేయట్లేదు. సో మనం ప్రోడక్ట్ యొక్క టైటిల్ ఇచ్చాం, ప్రైస్ ఇచ్చాం, ఇన్వెంటరీ ఆప్షన్స్, కేటగిరీ, షార్ట్ డిస్క్రిప్షన్, ఇమేజెస్ అన్నీ ఇచ్చేసాం. సో ఫైనల్గా దీన్ని పబ్లిష్ చేసి ప్రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ మనం పబ్లిష్ చేసేద్దాం. అండ్ అక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ క్లిక్ చేస్తే ప్రివ్యూ చూడొచ్చు. వ్యూ ప్రొడక్ట్ ఆన్ స్టోర్ అని క్లిక్ చేస్తే మన ప్రోడక్ట్ అనేది ఎలా అప్లోడ్ అయిందో ఇక్కడ మనం చూసేయచ్చు. సో ఇదే మన ప్రోడక్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ ఇమేజ్, దాని తర్వాత ఇమేజెస్ అండ్ మిగతా ఆప్షన్స్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి.
ఇలా మనం కామర్స్ యాప్ లో సింపుల్ ప్రొడక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో సింపుల్ గా నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్ ప్రొడక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో డెస్క్టాప్ మోడ్ లో చూసేద్దాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.